నమస్కారం. నేను చందు. నీట్ కౌన్సిలింగ్ ఇలా వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ సంక్షిప్తంగా నీట్, యూజీ దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌లతో పాటు ఆయుష్, వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష. కొద్ది రోజుల క్రితమే నీట్ యూజీ 24 ఫలితాలు వచ్చినాయి. మరోవైపు ఈ పరీక్షపై వివాదం కొనసాగుతున్న నీట్ కౌన్సిలింగ్‌కు సన్నాహాలు మొదలయ్యాయనే వార్తలు. ఈ నేపథ్యంలో నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా సీట్ల భర్తీ విధానం, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీట్ల భర్తీ తీరు, నీట్ ర్యాంకర్లు కౌన్సిలింగ్కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు తదితర అంశాలపై ఈ రోజుకు సంబంధించిన వీడియోల విశ్లేషిద్దాం. త్వరలో నీట్ యూజీ 24 కౌన్సిలింగ్ ర్యాంక్ ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ఉంటుంది. డీజీహెచ్ఎస్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, రాష్ట్ర స్థాయిలో హెల్త్ యూనివర్సిటీల నేతృత్వంలో కౌన్సిలింగ్ ఉంటుంది. ఆయుష్ కోర్సులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఉంటుంది. నీట్ యూజీ 2024 ఫలితాలపై ఆందోళనలు జరుగుతున్నా మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువే. కాబట్టి నీట్ ఉత్తీర్ణులు ఫలితాలపై వస్తున్న వార్తల జోలికి వెళ్లకుండా కౌన్సిలింగ్కి సిద్ధం కావాలని నిపుణులు అంటున్నారు. పెరుగుతున్న సీట్లు. నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 783 ఎంబీబీఎస్ కాలేజీలలో 161,220 సీట్లు ఉన్నాయి. వీటిలో 331 ప్రైవేట్ కాలేజీలు ఉండగా డీమ్డ్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. దాంట్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 74,703. అదేవిధంగా నీట్ స్కోర్తోనే భర్తీ చేసే బీడీఎస్ కోర్సుల్లో 28,088 సీట్లున్నాయి. ఆయుష్ కోర్సులో 52,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 16 ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 2,935 ఎంబీబీఎస్ సీట్లు, మరో 16 ప్రైవేటు కాలేజీలలో 2,850 సీట్లు ఉన్నాయి. 2 మైనారిటీ కాలేజీల్లో 300, స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కాలేజీల 175 సీట్లు ఉన్నాయి. బీడీఎస్కు సంబంధించి 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీలలో 140 సీట్లు ఉన్నాయి. 14 ప్రైవేట్ కాలేజీలలో 1,300 సీట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్కు సంబంధించి 27 ప్రభుత్వ కాలేజీలలో 3,790 సీట్లు, 29 ప్రైవేటు మైనార్టీ కాలేజీలలో 4,700 సీట్లున్నాయి. బీడీఎస్కు సంబంధించి 1 ప్రభుత్వ కాలేజీల 100 సీట్లు, 10 ప్రైవేట్ కాలేజీలలో 1000 సీట్లున్నాయి. వీటికి అదనంగా సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కాలేజీలో 6 సీట్లు కూడా ఉన్నాయి. పేరున్న కాలేజీల సీటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను పరిగణలోకి తీసుకుంటే ఆల్ ఇండియా స్థాయిలో రిజర్వ్డ్ కేటగిరీలో 2 లక్షల వరకు ర్యాంక్ వరకు ఉన్న సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అయితే పేరున్న ప్రభుత్వ కాలేజీలలో సీట్లు సొంతం చేసుకోవాలంటే మాత్రం జాతీయ స్థాయిలో 40,000 లోపు ర్యాంకుతోనే సాధ్యమని చెప్తున్నారు. కౌన్సిలింగ్ ఏఐక్యూ, స్టేట్ కోటా. నీట్ యూజీ కౌన్సిలింగ్కు 2 విధానాల్లో నిర్వహించి సీట్ల భర్తీ చేపడతారు. అవి ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. రాష్ట్ర కోటాకు సంబంధించి రాష్ట్రాల వైద్య విశ్వవిద్యాలయాలు కౌన్సిలింగ్ నిర్వహిస్తాయి. హెల్త్ యూనివర్సిటీలు కౌన్సిలింగ్ నిర్వహిస్తాయి. ఆల్ ఇండియా కోటా జాతీయ స్థాయిలోని మెడికల్ కాలేజీలను నేషనల్ పూల్లోకి తీసుకున్నప్పటికీ ఆల్ ఇండియా కోటా పేరుతోనే కౌన్సిలింగ్ను నిర్వహిస్తున్నారు. ఈ విధానం ప్రకారం జాతీయ స్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్ కాలేజీలు, యూనివర్సిటీలలో 15% సీట్లను ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ చేపడుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఎంసీసీ నిర్వహించే కౌన్సిలింగ్కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటా విధానంలో ఒక రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లోని వైద్య కాలేజీలకు కూడా పోటీ పడే అవకాశం లభిస్తుంది. స్టేట్ కోటా కౌన్సిలింగ్ జాతీయ స్థాయిలో ఎంసీసీ కేవలం 15% సీట్లకే కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. మిగతా 85% సీట్లను ఆయా రాష్ట్రాలు సొంతంగా కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేస్తాయి. ప్రభుత్వ కాలేజీలలో 85% సీట్లు ఆల్ ఇండియా కోటాకు కేటాయించాక మిగిలిన సీట్లు ప్రైవేట్ కాలేజీలలో కన్వీనర్ కోటా పేరుతో అందుబాటులో ఉండే 50% సీట్లను, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలలో ప్రైవేటు బి పేరిట ఉండే 35% సీట్లు, ఎన్ఆర్ఐ కోటాగా పిలిచే 15% సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీలే కౌన్సిలింగ్ విధానంలో భర్తీ చేస్తాయి.
ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తాయి. మైనారిటీ కాలేజీలలో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియ కూడా హెల్త్ యూనివర్సిటీలో చేపడతాయి. ఫీజులు ఇట్లున్నాయి. ఏపీలో ప్రభుత్వ కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలలో కేటగిరీ ఏ పేరిట ఉండే కన్వీనర్ కోటాకు 15,000 ఫీజు నిర్ధారించారు. ప్రైవేట్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటాకు కేటగిరీ బి సీటుకు 12 లక్షలు, ప్రైవేటు కేటగిరీలో ఎన్ఆర్ఐ కోటా అయితే సీటుకు 36 లక్షలు పేర్కొన్నారు. బీడీఎస్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలలో కేటగిరీ ఏ కన్వీనర్ కోటా సీటుకు ఫీజు 13,000, ప్రైవేట్ కాలేజీలలో కేటగిరీ బి మేనేజ్మెంట్ సీట్లకు 4 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా కింద 12 లక్షలు వార్షిక ఫీజుగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ కాలేజీలలో సీటుకు 10,000, ప్రైవేట్ కాలేజీలలో కన్వీనర్ కోటా సీటుకు 60,000, ప్రైవేట్ కాలేజీలలో బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా సీటుకు 11.55 lakhs నుంచి 13 లక్షలుగా ఉంది. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలలో ఎన్ఆర్ఐ కోటా సి కేటగిరీ సీటు ఫీజు బి కేటగిరీ సీటుకు 2 రేట్లుగా ఉంది. బీడీఎస్ కోర్సులో ప్రభుత్వ కాలేజీలలో 10,000, ప్రైవేటు కాలేజీలో ఏ కేటగిరీ కన్వీనర్ కోటా సీటు 45,000, ప్రైవేటు కాలేజీలలో బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా 4.2 లక్షలు నుంచి 5 లక్షల చొప్పున ఉన్నాయి. ప్రైవేటు కాలేజీలలో సీటెక్ కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా కింద బి కేటగిరీ సీటుకు 1.25 lakhs సమానమైన మొత్తం ఫీజుగా ఉంటుంది. ఈ ఫీజుల వివరాలు 23-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించినవిగా గుర్తించాలి. కౌన్సిలింగ్ సమయానికి వీటిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఏఐక్యూ కౌన్సిలింగ్ విధానం ఇదే. విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీలు నిర్వహించే ఆన్లైన్ కౌన్సిలింగ్కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎంసీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉండే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ను క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లో ఉండే అన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందుబాటులో ఉన్న కాలేజీలు వివరాలు కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత 2 రౌండ్ల వారీగా సీట్ అలాట్మెంట్ వివరాలు వెల్లడిస్తారు. తొలి రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు సదరు కాలేజీలో చేరాలనుకుంటే నిర్దేశిత మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. తొలి రౌండ్లో సీటు వచ్చిన కాలేజీలో చేరడం ఇష్టం లేకుంటే ఫ్రీ ఎగ్జిట్ అవకాశం అందుబాటులో ఉంటుంది. వీరు రెండో రౌండ్ కౌన్సిలింగ్కు హాజరు కావచ్చు. తొలి రౌండ్ కౌన్సిలింగ్లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన అభ్యర్థులు మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్కు కూడా హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్టేట్ కోటాకు ప్రత్యేక కౌన్సిలింగ్. రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే స్టేట్ కోటా సీట్ల కౌన్సిలింగ్కు విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంసీసీ కౌన్సిలింగ్ తొలి రౌండ్ ముగిసిన తర్వాత హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఈ కౌన్సిలింగ్ కూడా పలు రౌండ్లలో జరుగుతుంది. స్టేట్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వారికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా ముందుగా ప్రొవిజనల్ మెరిట్ లిస్టును ప్రకటిస్తారు. ఆ మెరిట్ లిస్టులో చోటు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రౌండ్ల కౌన్సిలింగ్కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది. పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్దేశించిన వెబ్సైట్లో లాగిన్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం, ఆ తర్వాత నీట్ ర్యాంకు సహా ఇంటర్ వరకు అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం. ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ తప్పనిసరి. ప్రభుత్వ కాలేజీలకే ప్రాధాన్యం ఉంటుంది. నీట్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు ప్రభుత్వ కాలేజీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏఎంసీ విశాఖపట్నం, జీఎంసీ గుంటూరు, కాకినాడ మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. తెలంగాణలో ర్యాంకర్ల తొలి ప్రాధాన్యం ఉస్మానియా మెడికల్ కాలేజీ కాగా ఆ తర్వాత స్థానంలో గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు నిలుస్తున్నాయి. ఈ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే కౌన్సిలింగ్కు అవసరమైన పత్రాలు, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. అవి నీట్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డు, నీట్ ర్యాంక్ కార్డు, పుట్టిన తేదీ ధృవపత్రం, 10వ తరగతి సర్టిఫికెట్, ఇంటర్ తత్సమాన కోర్సు మార్క్ షీట్, సర్టిఫికెట్
6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, బోనాఫైడ్స్, స్థానికతను నిర్ధారించుకునేందుకు అది. పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్స్ 8. అలా కౌన్సిలింగ్ విధానంతో పాటు అవసరమైన అన్ని సర్టిఫికేట్లను సిద్ధంగా ఉంచుకుంటే కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగినా తడబాటు లేకుండా ముందుకు సాగే అవకాశం ఉంది. ఇదన్నమాట మనకు కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుంది, ఏమేమి ప్రాధాన్యాలు ఉంటాయి అనేది పూర్తిగా చూసినాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.